బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇక ఆయన పర్యటనకు సంబంధించి కూడా స్కెడ్యూల్ ఖరారైనట్టుగా పీసీసీ వెల్లడించింది. తొలి రోజు అంటే 4వ తేదీన భారీ బహిరంగ సభ ప్రారంభించనున్నారు. మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నేరుగా పాల్గొంటున్నారు. ఈ మేరకు టీపీసీసీ మున్సిపల్ ఎన్నికల ప్రచార స్కెడ్యూల్ ను ఖరారు చేసింది. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై తుది నిర్ణయం తీసుకున్నారు. స్కెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 4వ తేదీన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి తొలి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఫిబ్రవరి 5వ తేదీన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భారీ బహిరంగ సభను ప్లాన్ చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఫిబ్రవరి 7వ తేదీన రంగారెడ్డి జిల్లా పరిగిలో సభ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన వరంగల్ జిల్లా భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార పర్యటన కొనసాగుతుంది. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముగింపు సభను ఫిబ్రవరి 9వ తేదీన మెదక్ జిల్లాలో నిర్వహించనున్నారు. ఈ ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు చైర్మన్ల నియామకాలను ప్రకటించవద్దు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రచారంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మెజారిటీ స్థానాలు గెలవాలి అనే వ్యూహాత్మక రచనతో ముందుకు వెళుతున్నారు. మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా ప్రతి మున్సిపాలిటీ, ప్రతి వార్డులో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి అని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక రెబల్స్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో విభేదాలు తొలగించాలి అని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 2996 వార్డులకు ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.